గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుండా సర్పంచులపైన తమపైన కక్షగట్టిందని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తమపైన నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము వ్యతిరేకంగా గ్రామాలలో పనిచేసినందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తాము అప్పులు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఇక ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వరకు తమ పదవీ కాలం పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటున్నామంటే కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు మేము పూర్తిగా గ్రామంలో ఉన్న ఎటువంటి కరోనా వైరస్ సోకకుండా గ్రామ ప్రజలకు సోకకుండా అనేక బ్లీచింగ్ పౌడర్లు కానీ శానిటేషన్ కానీ చేసి మేము అదే వైపు పయనించినాం. కరోనా వైరస్ని తరిమి కొట్టినాం. కాబట్టి ఆ 2 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేని పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎన్నికలు పెట్టే వరకు మేము మా సర్పంచ్లను కొనసాగించాలని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే పెండింగ్లో ఉన్న బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు తీసుకోవాలంటే మాకేదో ఒకటి అధికారం ఉండాలి గ్రామ పంచాయతీలో.